హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ తిరుపతి వ్లాగ్స్. మేము లాస్ట్ టైం శ్రీకాళహస్తికి వెళ్ళామని చెప్పాము కదా! అక్కడైతే ఫొటోస్ తీయడానికైతే అస్సలు యూజ్ లేదు. ఇది రిఫరెన్స్‌గా మీకు ఈ పిక్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే నేను చాలా గూగుల్ సెర్చ్ చేశాను. ఎక్కడ కూడా దొరకట్లేదు. ఏని అడిగితే వచ్చిన పిక్ ఇది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మీరు చూస్తే నవగ్రహాలు కవచాలుగా ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్నవి చూడండి మీరు. ఆ స్టెప్స్ ఉన్నవే నవగ్రహాలు అన్నమాట. ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా ఇంపార్టెంట్. రాహుకేతు పూజ చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారి ఒడ్డానం చూసిన తర్వాత శ్రీకాళహస్తిని దర్శించుకొని ఇలా ఇంటికి వెళ్ళకుండా వెళ్ళి ఉండాలి. ఎలాంటి ప్లేసెస్‌కి వెళ్ళకుండా ఉండాలని మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో, ఇక్కడ ఉన్న ఈ దీపంలలో మీకు మార్క్ చేసిన దీపం అయితే అది ఎప్పుడూ కదులుతూ ఉంటుందన్నమాట. ఒక బ్రిటిష్ ఆయన వచ్చేసి అసలు ఇది నిజమేనా అని టెస్ట్ చేయడానికి ఎలాంటి రంధ్రం నుండి లేకుండా ఈ దీపం కదులుతుందా? ఎక్కడైనా రంధ్రాలు ఉన్నాయేమో అని గర్భగుడి మొత్తం ఎలాంటి హోల్స్ లేకుండా అన్నీ కవర్ చేసి లోపల తను ఉండి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి మరీ టెస్ట్ చేశారు. అప్పుడు కూడా ఆ దీపం కుందెలలో దీపం కదులుతూ ఉంటుంది. శివుడు సజీవంగా ఉన్నాడనడానికి అక్కడ వాయులింగ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు అనడానికి అదొక్కటే సాక్ష్యం. ఆ బ్రిటిష్ ఆయన దండం పెట్టినట్టు నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయిండు. అంటే చెక్ చేసినప్పుడు కూడా ఎలాంటి గాలి దూరని ప్రదేశంలో కూడా ఆ దీపపు కుందెలోని దీపం అటు ఇటు కదులుతూ ఉంది. వాయులింగ రూపంలో శివుడు ప్రతిష్ఠించబడ్డాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ రాహుకేతు పూజ చేసిన వాళ్ళకి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎలాంటి ఆపద్బందులు, అడ్డంకులు ఉన్నా కానీ అవి కోలుకుంటారని విశ్వాసం చాలా ఉంది. అండ్ దక్షిణ కాశీగా పేరొందిన ఈ శ్రీకాళహస్తి ప్రదేశంలో అమ్మవారు జ్ఞానప్రసూనమ్మగా ఉంటారు. అక్కడికెళ్ళిన వారు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఉన్న నాగవడ్డానంని దర్శించాలి. ఎందుకంటే కేతువుని నాగవడ్డానంగా అమ్మవారు ధరించింది కాబట్టి ఎలాంటి బాధలున్నా, రాహు బాధలున్నా ఆ వడ్డానం దర్శిస్తే ఆ బాధలన్నీ తీరిపోతాయి కాబట్టి అక్కడికెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా దర్శించాలి. అండ్ ఎదురుగా లోపలికి వెళ్ళినప్పుడు ఒకటి అరుగు లాంటి ప్లేస్ అయితే ఉంటుంది. ఆ అరుగు లాంటి ప్లేస్‌లో 3 స్తంభాల దగ్గర ఇట్లా నోటిఫై చేసి అయితే ఉంటుంది. ఒక స్తంభం దగ్గర నుండి చూస్తే అమ్మవారి గోపురం కనబడుతుంది ఆలయంది. ఇంకొక స్తంభం దగ్గర నుండి చూస్తే శ్రీకాళహస్తి పైన గోపురం కనిపిస్తుంది. ఆ 2 ప్లేసెస్‌ని ఇంకో ధ్వజస్తంభం పక్క నుండి చూస్తే భక్త కన్నప్ప ఆలయ గోపురం కనిపిస్తుంది. ఈ 2 గోపురాలు కిందుంటాయి కానీ భక్త కన్నప్ప గోపురం మాత్రం పైన ఉంటుంది. అంటే శివుడికి ప్రీతిపాత్రమైన కన్నప్పని తను కింద కాదు, తనకంటే పైన, తనతో సమానంగా కూడా కాకుండా ఆలయ ప్రతిష్టలో కూడా తన పైన ఉంచాడు. చెంబెడు నీళ్లతో అభిషేకం చేస్తేనే పొంగిపోయే ప్రియుడు తనకి ఆహారాన్ని అందించి తనకి కంటిని తీసి కన్నును పెట్టిన చరిత్ర మీకు ఇప్పటికీ తెలుసు. భక్త కన్నప్ప ఆ ఆలయం ఈ 2 ఆలయాల కంటే పైన ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత 4th గేట్‌కి అవుట్ సైడ్ నుండి వెళ్తే భక్త కన్నప్ప మందిరంకి దారి ఉంటుంది. గుట్టపై నుండి ఎక్కితే అది కనిపిస్తుంది. ఇక ఈ నవగ్రహ కవచాలకు వచ్చేసరి ఎలాంటి గ్రహణ టైంలో కూడా మూసివేయబడిన ఆలయం అంటే ఒక శ్రీకాళహస్తి. ఎందుకంటే నవగ్రహాలనే తను కవచాలుగా మలుచుకున్నాడు కాబట్టి ఇక్కడ పూజాధికాలు అందుకుంటూ ఉంటారు. ఎలాంటి ఆలయం మూసివేత ఉండదు. ఇక్కడ ఉన్న మన పంచభూతాలలో ఉన్న 5 లింగాలలో జంబుకేశ్వర ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, వాయులింగం, అగ్నిలింగం ఈ లింగంలలో ఓన్లీ మన సైడ్ ఉన్నది మాత్రము శ్రీకాళహస్తి మాత్రమే. పంచభూతాలలో వాయులింగంగా ఉన్నది ఓన్లీ శ్రీకాళహస్తి మాత్రమే. ఎందుకంటే మిగతావినైనా అటు తమిళనాడు సైడ్ ఉన్నాయి. అరుణాచలంలో అగ్నిలింగంగా ఉంటుంది. అండ్ ఏకాంబరేశ్వర స్వామి జంబుకేశ్వరలో వాటర్ లింగంగా ఉంటుంది. సో, ఇక్కడ మన సైడ్ ఉన్నది మాత్రం ఇదొక్కటే. మిగతా 4 దర్శించుకోవాలంటే తమిళనాడు సైడ్, అరుణాచలం సైడ్ అయితే వెళ్ళాల్సింది. అక్కడ మిగతా 4 లింగాలు ఉంటాయి. ఇక్కడ మన ఈ లింగంకొచ్చేసి శివుడు స్వయంగా స్వర్ణముఖి నది తీరాన ప్రీవియస్‌గా మీకు చేసిన అగస్తీశ్వర ఆలయంలో స్వర్ణముఖి నది ఇక్కడి దాకా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నదిలో స్నానం చేసి అక్కడికి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటాడు. ఇక్కడ శ్రీకాళహస్తిలో మీరు ఫేవరెట్‌గా తినేదైతే పాలకోవా ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే షాప్స్‌లో తీసుకుంటారు. ఫేమస్ అన్నమాట శ్రీకాళహస్తిలో పాలకోవా. అక్కడికెళ్ళి పాలకోవా టేస్ట్ చేసి రావచ్చు. అది ఆ రుచి ఇంకెక్కడా రాదు. మధ్యాహ్నం టైం నుండి రాహుకేతు పూజలకైతే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉంటాయి. 500 to
సారీ 7,500 వరకు టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే 500 చేసుకునే వాళ్ళకి ఒక సీటింగ్ ఉంటుంది. నెక్స్ట్ 2,500, 1,500 ఇలా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే పూజ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ రాహుకేతు పూజనైతే చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ శివుడు లోపల ఆలయంకి వచ్చేసి ఎలాంటి ఫోటోగ్రఫీస్ అలో లేదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం దీపకాంతులతో వెలిగిపోతున్న వాయులింగాన్ని అయితే మనం చూడొచ్చు. అటు వెళ్తుంటే ఇంకా సైడ్స్‌కి కూడా గోవిందరాజులు కానీ ఇంకా నమూనా లింగం ఉంటుంది. ఈ శ్రీకాళహస్తిలో 3 జీవులైతే ప్రాణార్పణం చేసుకున్నాయని మీకైతే తెలుసు కదా. శ్రీకాళహస్తి, ఏనుగు, పాము, సాలెపురుగు ఈ 3 అక్కడ ప్రాణార్పితం చేసుకున్నాయి కాబట్టి, ప్రాణాలను ధారపోసాయి కాబట్టి శివరాత్రి రోజు ఆ 3 జీవుల పేరు మీదుగా ఈ శ్రీకాళహస్తి అయితే వచ్చిందని మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ స్టోరీ అయితే అక్కడ లింగం నమూనా లింగం మాత్రం బయట ఒకటి ఉంటుంది. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఆ లింగంని షేర్ చేస్తాను. అంటే లోపల వీడియోస్ తీయడానికి వీలుగా ఉండదు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఒక నమూనా లింగాన్ని మాత్రం బయట ఉంచేశారన్నమాట. అండ్ మోరోవర్ ఇక్కడికి వచ్చేసేసి శ్రీకాళహస్తి బయటకు వచ్చిన తర్వాత ఒక పోడ చెట్టు అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడ రాజమందిరం అరుగులలో మీరు చూస్తూ అట్టుంటే మార్కండేయుడు ప్రతిష్ఠించిన లింగం, చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన లింగం, యమధర్మరాజు ప్రతిష్ఠిత లింగం ఇవన్నీ మీరు చూడొచ్చు. చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన లింగం పైన బొటనవేలు లాగా ఉంటుంది. కొంచెం షేప్ అవుట్గా ఉంటుంది. ఆ షేప్ అవుట్గా ఉన్న ఆ లింగంలో అది చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే అందరి రాతలు లెక్కలు చేసే చిత్రగుప్తుడి బొటనవేలుకు నిదర్శనంగా అది చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగంగా ఉంటుంది. తరువాత 1000 కళ్ళ మండపం అయితే అవైలబుల్గా ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అవుతూనే రాజద్వారాల్లాగా అవన్నీ ఉంటాయి. అక్కడ నుండి పైన లైటింగ్స్ ఉంటాయి. మీరు వెళ్తే చూడొచ్చు. దాన్ని 1000 కళ్ళ మండపం అని అంటారు. ఆ 1000 కళ్ళ మండపంలో దర్శనం చేసుకున్న తర్వాత అటు నుండి సైడ్కి వచ్చేస్తే గోవిందరాజస్వామి విగ్రహాలు, ఇంకా అమ్మవారి విగ్రహాలు అవన్నీ ఇలా బయటకు వస్తుంటే ఉంటాయి. అక్కడ ఇంకా దంపతులు ఎవరైనా కుంకుమార్చన అవి చేసుకోవాలి అనుకుంటే 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపల కుంకుమార్చన కూడా చేసుకుంటారు. అంటే 2 మెంబర్స్కి ఒక పేర్కి 50 రూపీస్. ఎవరైనా కుంకుమార్చన చేసుకుంటే అక్కడ చేసుకోవచ్చు. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, పూజలు కానీ, కుంకుమార్చన దానికి కూడా టైమింగ్ ఉంటుంది. లేదు మొత్తం కంప్లీట్గా స్లోగా కాకుండా నీట్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా కుంకుమార్చన చేయడానికి ఉంటుంది. పర్ పేర్కి 50 రూపీస్ తీసుకుంటారు. లేదు ఇంకా మేము ఎక్కువ టైం ఉంటే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. ఈ కుంకుమార్చన చేసుకొని అవుట్ సైడ్కి వస్తుంటే శ్రీవారి పద్మావతి అమ్మవారి విగ్రహం ఉంటుంది. అటు సైడ్ నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే అవుటింగ్కి బయటకు వచ్చేటప్పటికి అక్కడ చిన్న చిన్న మినీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయి. అంటే ఎవరిని తీసుకొస్తారో ఛార్జ్ చేస్తారో నేనైతే ఐడియా లేదు. కానీ పైనకి రాలేని వాళ్ళ కోసమో, నడవలేని వాళ్ళ కోసమో ఈసారి మీరు వెళ్తే చూడొచ్చు.